సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం అండి. చిట్టి ముత్యాలు 8వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. డాక్టర్ వడ్లమాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు నేను వాల్మీకి రామాయణం గురించి కొన్ని తెలియని విషయాల్ని విశేషాలని ప్రపంచానికి తెలియజేస్తాను. త్రిశూలం సినిమాలో నువ్వు రాయిని ఆడది చేసిన రాముడివా అని జయసుధ కృష్ణరాజు గారితో పాట పాడుతుంది. రాయిని ఆడది చేసిన రాముడివా. ఇది రామాయణ ఇతివృత్తం. రాముడు కాలు తగిలి ఒక రాయి ఆడదవుతుంది, అహల్య అవుతుంది. అయితే నిజానికి వాల్మీకి రామాయణంలో అహల్య లేదు, ఈ రాయి లేదు, రాముడు కాలు తగిలి ఆడదిగా మారడం లేదు. ఈ వాల్మీకి రామాయణంలో లేని కొన్ని సంఘటనల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు ఉంటుందమ్మా. అందులో వాల్మీకి రాసింది కేవలం 8,000 శ్లోకాలు మాత్రమే. 16,000 శ్లోకాలు తర్వాత సౌతుడు, లోమహర్షణుడు, పర్వసంగ్రహకారుడు, ఇంకొక అజ్ఞాత వ్యక్తి ఇంచుమించుగా శాతవాహనుల కాలం దాకా రామాయణాన్ని ఎక్స్పాండ్ చేస్తూనే వచ్చారు. కొన్ని ప్రయోజనాలు ఆశించి, కొన్ని ప్రయోజనాలు ఆశించకుండా రకరకాల కారణాలతో ఇవి జరుగుతూ వచ్చాయి. వాల్మీకి మాత్రం రాముణ్ణి కేవలం మనుషుల్లోనే ధీరోదాత్తుడు, ఉదాత్తుడైన మనిషిగానే చూపించాడు, దేవుడిగా చెప్పలేదు. రాముడు కూడా ఏమంటాడంటే, ఆత్మానం మానుషం మన్వే రామం దశరథాత్మజం. నేను రాముణ్ణి, మనిషిని, దశరథుడు కొడుకుని అని చెప్పుకుంటాడు ఆయన గురించి. ఆయన ఈవెన్ మన నార్త్కి వెళ్ళినా సార్, అక్కడ అందరూ దేవుడు అన్నారు, మా రాజు అనే, మా రాజు, మా రాముడు. ఇందులో భాగంగా ఇంకా ఇటువంటి ఇంక్లూజన్స్ ఏమి వచ్చాయో ఒకటి 2 మాటలు చెప్పుకుని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు అహల్య ఉదంతం చెప్పాను. అలాగే రాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు వెనకాల వచ్చి రాముడి యొక్క పాదుకలు అంటే చెప్పులు తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టి పరిపాలన కొనసాగిస్తాడని ఉంది. ఇది కూడా వాల్మీకి రాయలేదు. పాదుకా పట్టాభిషేకం అంటారు దాన్ని. ఇది ఒక ప్రయోజనం ఆశించి రాశారు. ఎందుకు? రాముడు సీతమ్మ వారు అడవుల్లో కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది ముందు వచ్చి మా మీదకి రాక్షసులు వస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అంటారు. ఈయన ఎస్ నేను వస్తాను, కాపాడడానికి వెళ్తానంటే సీతమ్మ వారు ఆపేస్తారు. రామ నీకేమి హక్కు ఉంది, నువ్వు ఎలా కాపాడుతావు, నువ్వు ఏ హక్కుతో వెళ్ళి ఇప్పుడు ఋషుల్ని కాపాడుతావు అంటే నేను రాజును కదా అంటాడు. ఈ అడవికి నువ్వు ఎలా రాజు అవుతావు, నువ్వు ఆల్రెడీ అయోధ్యను వదిలేసి వచ్చావు కదా అంటుంది ఆవిడ. సో అక్కడ రాముడి క్యారెక్టరు కొద్దిగా బలహీనపడుతుంది సీతమ్మ వారి మాటల వలన. అందువల్ల పాదుకా పట్టాభిషేకాన్ని తయారు చేసి రాముడు ఈ అడవికి రాజు కాబట్టి ఋషుల్ని కాపాడొచ్చు అని ఒక అంశాన్ని క్రియేట్ చేశారు. అలాగే గొప్పతనం నిలపడానికి కొంతమంది ఇక్కడ ఈ ప్రయోజనాన్ని కల్పించారు. అలాగే సీతమ్మవారు రావణాసురుని సంహరించిన తర్వాత రాముడు సీతని అగ్ని ప్రవేశం చేయమంటాడు. నువ్వు పరాయవాడి కొంపలో బతికావు, నువ్వు సాధ్యుగా కాదు నాకు ఎలా తెలుస్తుంది, నాకు నువ్వు పెద్ద భార్యగా నేను ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను, ఓకే నా అయోధ్యకి నాకు పిల్లల్ని కనివ్వాల్సిన ఎంతలాగే భావించాను అన్నట్టుగా చెప్తూ ఆవిడ అగ్ని ప్రవేశం చేయమంటాడు, నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోని. ఇది కూడా వాల్మీకి రామాయణంలో లేదు, ఇది తర్వాత వచ్చిన ఇంటర్పోలేషనే. సో సీతాగ్ని ప్రవేశం కూడా అవాల్మీకమే, వాల్మీకి రామాయణంలో లేదు. తర్వాత మరింత ముఖ్యమైనది, రాముడు రాజ్యం పరిపాలన సాగిస్తూ సామ్రాజ్యంలో అడవుల్లో ఒక దళితుడు, నిమ్న జాతి వాడు ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు. అతని పేరు శంభూకుడు. రాముడు వెంటనే వెళ్ళి శంభూకుడిని తల నరికి చంపేస్తాడు. ఎందుకు చంపాడు? యజ్ఞయాగాదులు చేయాల్సిన హక్కు, అధికారం బ్రాహ్మణులకి, క్షత్రియులకే ఉంది, నీ జాతి తక్కువ కాబట్టి నువ్వు ఎలా చేస్తావని అతన్ని సంహరించినట్టుగా రామాయణంలో ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు. ఇది కూడా ఎప్పుడూ ఇంటర్పోలేషనే. దీనివల్ల అప్పుడప్పుడు రాముడు యొక్క క్యారెక్టరైజేషన్లో చిన్న దాన్ని అంటారు డీమీనింగ్ ఆఫ్ రామాస్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మీ లాస్ట్ది చెప్పిన దానివల్ల నిమ్న జాతి వారిని చంపడం వల్ల రాముడికి చెడ్డ పేరే కదా. చెడ్డ పేరే, కానీ ఎక్కడో వైదిక సమాజంలో కింద జాతుల వాళ్ళకి మీకు ఈ హక్కులు లేవని చెప్పడానికి రాముడి ద్వారా చేశారేమో. ఇలాంటి చాలా జరుగుతాయి మా చరిత్రలో. ఈ శంభూకుడి వద్ద కూడా వాల్మీకి రాయలేదు. అదేవిధంగా లవకుశులు, ఉత్తర రామాయణం అంటారు దాన్ని. రాముడు తర్వాత మళ్ళీ అమ్మవారిని ఒక చాకలివాడి మాటకు అనుమానించి సీతామ్మవారిని మళ్ళీ అడవులకు పంపడం, వాల్మీకి ఆశ్రమంలో లవుడు కుసుడు పుట్టడం, ఇది కూడా వాల్మీకి రామాయణంలో భాగం కాదు. ఇదంతా పూర్తి స్థాయి కల్పన. ఈ పద్యాలన్నీ శోకాలని తర్వాత రాసినవే. వాల్మీకి చక్కగా రావణాసురుని సంహరించి తన భార్యని తీసుకుని రాముడు ఒక పురుషోత్తముళ్ళ
ఒక ధీరోదాత్తుళ్ళ శత్రువుని సంహరించి మళ్ళీ వెనక్కి వచ్చి అయోధ్యలో హాయిగా ఆయన పట్టాభిషేకం చేసుకుని పరిపాలన చేసుకున్నాడు అమ్మవారితో కూర్చుని. ఇది ఇది వాల్మీకి రామాయణం. ఈ 16,000 శ్లోకాల్లో ఇన్ని ఇంటర్పోలేషన్స్ జరిగాయి. కొన్ని ప్రయోజనాలు ఆశించి, కొన్ని లౌకికమైన ప్రయోజనాలు ఆశించి, కొన్ని కులపరమైన ప్రయోజనాలు ఆశించి, కొన్ని రాముడి యొక్క క్యారెక్టరైజేషన్ కొంత బలాన్ని చేకూర్దామని ప్రయత్నం చేసి, రాముడిని దేవుడిగా చేద్దామని కొన్ని ప్రయత్నాలు చేసి జరిగాయి తప్పితే వాల్మీకి రాముడు ఒక మంచి రాజు, మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు, మంచి అన్నయ్య, అంతే. అతి మంచి పురుషుడు. అందుకే మర్యాద పురుషోత్తముడు అంటారు రాముడిని. అంతేనమ్మా. థ్యాంక్ యూ.